అవినీతి నిర్మూలనకు పాటుపడాల్సిన పోలీసులే పక్కదారి పడుతున్నారు. లంచాలకు రుచి మరుగుతున్నారు. కేసు ఏదైనా రేట్ ఫిక్స్ చేసి మరీ డబ్బులు దండుకుంటున్నారు. అందుకే అక్కడ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కాలంటేనే సామాన్య జనం భయపడిపోతున్నారు. ఇంతకీ ఎక్కడా కేసు? బాధితుడి వర్షన్ ఏంటి? ఏసీబీ యాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్ ఇట్. జూన్ 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం సమయంలో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న హోటల్లో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఒక కేసు విషయంలో బాధితుడి నుంచి 80,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఫోర్త్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ రవిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ తనకు చెప్పడంతోనే బాధితుల నుంచి లంచం తీసుకున్నానని ఏసీబీ అధికారులకు చెప్పడంతో సిఐ మధుసూదన్ గౌడ్ ను సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కర్నూలు నగరానికి చెందిన రఘు అనే వ్యక్తిపై 2022లో ఫోర్త్ టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. అయితే అప్పుడున్న పోలీసులు విచారణ చేసి ఫేక్ కేసుగా పరిగణలోకి తీసుకుని సదరు వ్యక్తిని వదిలేశారు. అయితే ఇప్పుడున్న సీఐ మధుసూదన్ గౌడ్ అదే పాత కేసును తిరగదోడి బాధితుడిని స్టేషన్ కు పిలిపించి కేసు విషయంలో అరెస్ట్ చేస్తామని బెదిరించి ₹1,00,000 డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించాడు. మొదట కొంత డబ్బు పోలీసులకు చెల్లించానని, ఇంకా డబ్బులు కావాలంటూ బెదిరించడంతోనే తాను ఏసీబీని ఆశ్రయించానని చెబుతున్నాడు. ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్ తో పోలీసుల్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. శంకరయ్య సిఐఆర్ విచారించినాడు. కోట్ల ప్రైవేట్ కంప్లైంట్ వేసినాడు. కోట్ల ప్రైవేట్ కంప్లైంట్ వేసి విచారించినాడు. అది ఫాల్స్ కేసు అని శంకరయ్య సిఐ చెప్పినాడు. ఓకే అన్నాం. అప్పుడు అయిపోయిన తర్వాత ఈయన మధుసూదన్ గౌడ్ సిఐ సారు రవి ఈయన మధుసూదన్ గౌడ్ సిఐ ఏం చెప్తే అది చెంచాలక్క ఈయన నటించినాడు. మొత్తం ఏం చెప్తే అవే డబ్బులు ఎంత లక్షలు డిమాండ్ చేయడం. అక్కడ అందరూ మేము సర్వే చేసినాం. మేము అందరూ మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, మొత్తం వాళ్ళ వాయిస్ కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఏం చేయాలని మేము ఆలోచించినాం. ఇద్దరు అన్నదమ్ములు చచ్చిపోదాం అనుకున్నాం. విషయం మింగి అదే డబ్బు లేదు, చచ్చిపోదాం అనుకున్నాం. విషయం మింగి బాధితుల సమాచారం ప్రకారం హెడ్ కానిస్టేబుల్ ను ట్రాప్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ రవి వెనుక సీఐ ఉన్నట్లుగా నిర్ధారించి సీఐను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే మిగతా ప్రొసీజర్స్ ఉంటాయని డీఎస్పీ సోమన్న తెలిపారు. జూన్ 2వ తేదీన సీఐ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఐ తీరుపై పలు విమర్శలున్న నేపథ్యంలో సోదాలు నిర్వహించారు. అవినీతికి పాల్పడిన నేపథ్యంలోనే అతని ఇంట్లో సోదాలు నిర్వహించామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ రవితో పాటుగా సీఐ మధుసూదన్ గౌడ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వాళ్ళకి ఇది రిఫర్ చేసి వాళ్ళకి ఫేవర్ చేస్తామని చెప్పి 20,000 రూపాయలు రిమాండ్ చేసినాడు సిఐ. దాన్ని రవికుమార్ హెడ్ కానిస్టేబుల్కి ఇమ్మని చెప్పినాడు. మేము వాళ్ళు వచ్చిన వాళ్ళ రవి తర్వాత వాళ్ళ కంప్లైంట్ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఈరోజు 80,000 రవికుమార్ తీసుకుంటున్నాక పట్టుకుంటాము. అదేవిధంగా కూడా సిఐని కూడా అరెస్ట్ చేస్తాము. కేసు దర్యాప్తు కొనసాగుతాము. సమాచారము సాక్ష్యాధారాలను బట్టి సిఐ చెప్తేనే హెడ్ కానిస్టేబుల్ తీసుకుంటాం. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కృషి చేయాల్సిన కాకిలే అవినీతికి పాల్పడడం పలు విమర్శలకు దారితీస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ వేటు పడినప్పటికీ సర్వీస్ రిజిస్టర్లు మాత్రం చెరగని మచ్చే.